ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న రాత్రి 6:30 సమయానికి ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు 7,000 టోకెన్లు భక్తులకైతే ఇవ్వటం జరిగింది. అయితే ఆశ్చర్యంగా రాత్రి 8 గంటలకల్లా ఈ టోకెన్లన్నీ కూడా అయిపోయాయి. అనగా కేవలము 1:30 ప్రాంతంలోనే 7,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే అయిపోయినాయి. ప్రతిరోజు కూడా రాత్రి 6 గంటల తర్వాత విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో భక్తులందరికీ కూడా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. గత వారం రోజుల నుంచి కూడా రాత్రి 6 గంటల తర్వాత ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇవ్వటం జరుగుతుంది. గతంలో అయితే రాత్రి 9, 8 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది సాయంత్రము 5 గంటల నుంచే క్యూ లైన్లో వేచి ఉండడం కారణంగా భక్తులకు 6 గంటల తర్వాత ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చేస్తున్నారు. అయితే కేవలం 7,000 టోకెన్లు ఇవ్వటము, తొందరగా ఈ టోకెన్లు అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యమే. ఇక ఈ రోజుకి సంబంధించి ఉచిత శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా ఉదయం 8 గంటలకల్లా అయిపోయాయి. దీన్ని బట్టి భక్తులందరూ దయచేసి తెలుసుకోండి, ఏ టికెట్ లేకుండా తిరుపతి వస్తే రాత్రి 8 లోపల ఈ టోకెన్లు అయిపోతున్నాయి. ఒకరోజు ముందుగా వచ్చినట్లయితే తెల్లవారుజామున శ్రీవారి నడక మార్గం టోకెన్లు 5 గంటలకు ఇస్తారు కదండి, అవి కూడా ఒక 2 గంటల్లో అయిపోతున్నాయి. భక్తుల రద్దీ అనేది పెరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఒకవేళ మీకు టికెట్లు ఉంటే 300 అయినా 500 అయినా ఏ టికెట్ అయినా మీకు 3 నుంచి 5 గంటలు మినిమం దర్శన సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి కూడా 4 నుంచి 5 గంటలు పడుతుంది. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు కనుక వెళ్ళినట్లయితే టీటీడీ వారి లెక్కల ప్రకారమే చూడండి, మీరు ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఈరోజు దాదాపు 15 గంటలు పడుతుందని అయితే వాళ్ళు మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క సందర్భంలో 24 గంటలు కూడా పట్టొచ్చండి. ఇందులో అయితే ఎటువంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రయాణికులందరూ కూడా తగు జాగ్రత్తలు, ముందుగానే టికెట్ లేకపోతే ముందుగానే తిరుపతి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తే ఒకరోజు ముందు 5 గంటలకల్లా వచ్చేటట్టు చూడండి. కనీసం అప్పుడన్నా మీకు ఈ సర్వదర్శనం టోకెన్ దొరికితే 5 నుంచి 6 గంటల లోపల దర్శనం అనేది అయిపోతుంది. ప్రస్తుతానికైతే రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి. మీరు చూడండి, మన ఛానల్ వాట్సాప్లో మీరు జాయిన్ అయ్యారే అనుకోండి, అన్ని అప్డేట్స్ ఇందులో పెడతా. నిన్న చూడండి 80,964 మంది, అంటే దాదాపు 90,000 మంది వచ్చారు. అలాగే 32,125 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితేనండి భక్తులందరూ మరొక ముఖ్యమైన విషయము, నేను స్క్రీన్ పైన మీకు అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ పెట్టాను. అలాగే ఆగస్టు, జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్ల వివరాలన్నీ కూడా రిలీజ్ అన్నీ పెట్టాను. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు విడుదల చేశారు, అయిపోయాయి కూడా. ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆగస్టు నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల టికెట్లు విడుదలవుతున్నాయి. దయచేసి ఈ టికెట్లు ఆగస్టు నెలలో ఎవరైనా 300 రూపాయల టికెట్లు బుక్ రాకపోయినా ఇప్పుడే మీరు బుక్ చేసుకోండి. ఎందుకు అంటే 300 రూపాయల టికెట్లు అనేవి తొందరగా అయిపోతాయి. కేవలం 6 మంది మాత్రమే బుక్ చేసుకోవచ్చు. అదే 500 రూపాయల టికెట్ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా అయితే 10 మంది, 20 మంది, 30 మంది అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక రేపటి నుంచి అన్ని విడుదలలు ఉన్నాయి. రేపు 23న వయోవృద్ధులు, అంగప్రదక్షిణ, శ్రీవాణి ఆన్లైన్ బ్రేక్ దర్శనం టికెట్లు, అలాగే 24వ తారీఖున మీ అందరికీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రూములు ఉన్నాయి. 26వ తారీఖున హోమం టికెట్లు జూన్ నెలకి విడుదలవుతున్నాయి. ఓకేనా, అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు.